హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో చేద్దామని చెప్పేసి అందరూ చేస్తున్నారు కదా, సో నేను కూడా చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అయితే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎలా ఉందో చూసి మీరు కూడా కమెంట్స్లో చెప్పండి, బాగున్నాయో లేవో, సరేనా? అయితే నా నా దగ్గర ఉన్న కలెక్షన్ ఒకసారి మీకు చూపిస్తాను, అవి చూసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ గాయస్, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నా చిన్న ఇయర్ రింగ్స్ చూపిస్తాను. అవి నాకు చాలా చాలా ఇష్టం, ఒకసారి చూడండి మీరు. ఇవ్వండి, ఇవే నా వైట్ ఇయర్ రింగ్స్ అనమాట. నాకు ఇవి అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువ డైలీ వేర్గా ఇవే యూజ్ చేస్తాను అనమాట. చూడండి, కనిపిస్తున్నాయి కదా, ఇదండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇవి నాకు తెలిసి నేను ఇవి నా కాలేజ్ చదువుకున్న టైంలో మా మమ్మీ వాళ్ళు చేయించారనమాట. అప్పటి నుంచి నేను ఇంక ఇవే యూజ్ చేస్తున్నాను. నాకు ఇవి చాలా చాలా ఇష్టం. నెక్స్ట్ ఇంకొకటి, ఈ ఇయర్ రింగ్స్ అయితే మీకు ఎలా ఉన్నాయో కమెంట్స్లో చెప్పండి. ఇవి నేనైతే చేయించుకున్నానండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఏంటంటే, నెక్స్ట్ ఇంకొక ఇయర్ రింగ్స్ ఇవ్వండి. ఇవి కూడా చాలా బాగుంటాయండి, క్యూట్గా. చూపిస్తాను చూడండి ఒకసారి. కనిపిస్తున్నాయి కదా, నేను ఒకసారి ఫొటోస్ పెడతానులేండి, పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను చూడండి. ఇవి కూడా డైలీ ఇయర్ రింగ్స్. ఇవి మా హస్బెండ్ తీసుకున్నారనమాట నాకు. ఇవి నాకు తెలిసి 2 ఇయర్స్ అవుతుంది తీసుకొని. మేము ఎప్పుడు ఇక్కడ ఒక ఆయన దగ్గర తీసుకుంటాం. అతను మాత్రం చాలా ఆయన దగ్గర మాకు చాలా బాగా నచ్చుతాయి. చూడండి, ఇవి కూడా. ఇవి నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, ఒకవేళ మీకు సరిగ్గా కనిపించకపోతే. ఇవి కూడా బాగుంటాయండి, చూడండి. ఇవి నాకు తెలిసి నియర్లీ 5 grams అనుకుంటా. 5 grams పడ్డాయి ఈ 2 ఇయర్ రింగ్స్, దీని వెయిట్ అయితే. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ చూడండి ఒకసారి. ఇవి కూడా బాగుంటాయి. ఇవి నా పెళ్లి టైంలో మా డాడీ వాళ్ళు చేయించారనమాట. ఇవి హారం మీదకి మ్యాచ్ అవుతాయని చెప్పేసి తీసుకున్నారు. ఇవి నేను ఎక్కువ యూజ్ చేయలేదు, అందుకే అన్నీ కొంచెం కొత్తగానే అనిపిస్తాయి. మ్యాక్స్ ఎక్కువ నేను డైలీ వేర్ అవి ఒక్కటే యూజ్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా అకేషన్స్ వస్తే మాత్రమే వేసుకుంటాను, అంతే. ఇవ్వండి, ఇవి కూడా నాకు తెలిసి 5 grams అనుకుంటా, ఐడియా లేదంతా. ఇవి ఒకటి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ బ్లాక్ కలర్ అనమాట. ఇవి నాకు బ్లాక్ బీడ్స్ మీదకి మ్యాచ్ అవుతాయని చెప్పేసి తీసుకున్నాను. ఇవి చూడండి, ఇదిగోండి. ఇవి బుట్ట కింద బుట్ట వచ్చి నాకు చాలా నచ్చాయి చూసిన వెంటనే ఇంకా మా హస్బెండ్ని అడిగి తీసుకున్నాను. ఇవి కూడా 4.5 grams ఎంతో ఉంటాయి. ఇవి చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇవి నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అనుకుంటా మా మమ్మీ వాళ్ళు చేయించారు. ఇవి కూడా హారం మీదకి సెట్ అని చెప్పేసి బాగుంటాయని చెప్పేసి ఆ టైంలో చేయించారనమాట. ఇవి కూడా చూడండి ఎలా ఉన్నాయో. మీకు ఏవి నచ్చాయో మాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఏమైనా నచ్చితే మాత్రం. నాకు కొంచెం కెమెరా ఫియర్ ఉందన్నమాట, సో అందువల్లే కొంచెం మాటలు తడబడుతున్నాయి, ఏమనుకోకండి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ మై ఫేవరెట్ బొట్టలు అనమాట. ఇవైతే ఒక 1 year అవుతుంది తీసుకొని. మీకు ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. ఇవి నాకు తెలిసి 13 or 14 grams అనుకుంటా, ఐడియా లేదంత నాకు.
ఇవి కూడా చూడండి దగ్గర నుంచి పెడతాను. నేను ఇవి స్క్రీన్ మీద ఇమేజెస్ యాడ్ చేస్తాను చూడండి. ఇవి మీకు ఎలా అనిపిస్తున్నాయో. ఇదేనండి నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్. నెక్స్ట్ ఏంటంటే ఇవి స్టడ్స్ ఉంటాయి కదా పైన ఇయర్ టాప్స్ పెట్టుకునేవి. అప్పుడు ఇవి నేను కాలేజ్ డేస్లో చదువుకున్నప్పుడు చేయించుకున్న స్టడ్స్. ఇప్పుడు వేరేవి యూస్ చేస్తున్నాను. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి చాలా బాగుంటాయి. బట్ ఇవి కొంచెం ఏదో కొంచెం బ్యాక్ సైడ్ స్క్రూ టై లూజ్ అయిపోయిందని చెప్పేసి ప్రజెంట్ యూస్ చేయట్లేదు, వేరేవి యూస్ చేస్తున్నాను. నా కలెక్షన్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. మీకు ఒకవేళ నచ్చితే. ఇవేనండి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఎలా ఉందో, ఎలా అనిపించిందో నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.